ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన మొదటి రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి హిమాచల్ ప్రదేశ్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. బిట్స్ పిలాని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. దేశంలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ మహారాష్ట్ర, బి ఒడిషా, సి కర్ణాటక, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. ఉత్తరప్రదేశ్లో 75వ ప్రధానమంత్రి దివ్యాశ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఏ బదౌన్, బి కాన్పూర్, సి లక్నో, డి వారణాసి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బదౌన్. మహాదేయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి గోవా, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోవా. మహీ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఏ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా, బి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్, సి ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా, డి బీహార్, జార్ఖండ్ మరియు ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్. ఇటీవల యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశం ఏది? ఏ హంగేరీ, బి పోలాండ్, సి స్వీడన్, డి బల్గేరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బల్గేరియా. భారత నావికా దళానికి ఇటీవల అందజేసిన తొలి స్వదేశీ రూపకల్పన చేసిన డైవింగ్ సపోర్ట్ వెజల్ పేరు ఏమిటి? ఏ ఐఎన్ఎస్ సూర్య, బి ఐఎన్ఎస్ చక్ర, సి ఐఎన్ఎస్ నిస్తార్, డి ఐఎన్ఎస్ తమల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐఎన్ఎస్ నిస్తార్. మానవుల ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది? ఏ అస్సాం, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి ఢిల్లీ.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. తలాష్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బి సోషల్ జస్టిస్ అండ్ సాధికారిత మంత్రిత్వ శాఖ, సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. పన్నా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి ఒడిషా, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. దేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ గుజరాత్, బి పంజాబ్, సి హర్యానా, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజస్థాన్. ఇటీవల ప్రధాని మోడీ 5 దేశాల పర్యటనలో భాగంగా ఏ దేశం నుంచి అత్యున్నత పురస్కారాన్ని అందుకోలేదు? ఏ బ్రెజిల్, బి నమీబియా, సి అర్జెంటీనా, డి ఘనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అర్జెంటీనా. కేరళలోని ఏ జిల్లా 2025 ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది? ఏ అలప్పుజా, బి ఎర్నాకుళం, సి కాసరగోడ్, డి కొల్లాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాసరగోడ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి హర్యానా, సి మధ్యప్రదేశ్, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇటీవల ఏ రేడియో సేవను ఉపయోగించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విద్యార్థులతో మాట్లాడాడు? ఏ వాకీటాకీస్, బి సిటిజన్ బ్యాండ్ రేడియో, సి అమేచ్యూర్ రేడియో, డి మైక్రోమొబైల్ రేడియో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమేచ్యూర్ రేడియో. సంవత్సరంలో ఏ నెలను సర్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ప్రకటించారు? ఏ ఏప్రిల్, బి జూన్,
సి డిసెంబర్, డి జూలై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జూలై. ఆయుష్మాన్ భారత్ దివాస్ను ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఏ ఏప్రిల్ 29, బి ఏప్రిల్ 30, సి జూన్ 29, డి జూన్ 30. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 30. భూమి రికార్డుల కోసం భూభారతి పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ. విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటాను ఉచితంగా పొందేందుకు ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఏ విద్యా సమీక్ష పోర్టల్, బి పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వ్యాప్తి పోర్టల్, సి శిక్షా సేతు పోర్టల్, డి సమర్థ్ భారత్ పోర్టల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వ్యాప్తి పోర్టల్. సాక్ష్యం 3000 స్విచ్ రూటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్, ఆప్షన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్. పిఎం మిత్ర పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, సి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి కేరళ, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఏ ఆసియా అభివృద్ధి బ్యాంక్, బి ప్రపంచ బ్యాంక్, సి అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్యనిధి. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ విద్యా మంత్రిత్వ శాఖ, బి విదేశాంగ మంత్రిత్వ శాఖ, సి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ,
డి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కేరళ, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తమిళనాడు. బారిలియస్ ఇంఫాలెన్సిస్ అనే కొత్త మంచినీటి చేప జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ. అస్సాం, బి. బీహార్, సి. సిక్కిం, డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మణిపూర్. బుక్కపట్నం చింకర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. రాజస్థాన్, సి. కర్ణాటక, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కర్ణాటక. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ? ఏ. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డి. హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భారత రిజిస్టర్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారు? ఏ. సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ, బి. హోం మంత్రిత్వ శాఖ, సి. చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, డి. రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. హోం మంత్రిత్వ శాఖ. మలై మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. కేరళ, సి. తమిళనాడు, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డాటా సెంటర్ ఎక్కడ స్థాపించబడింది? ఏ. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, బి. మధ్యప్రదేశ్లోని ఇండోర్, సి. గుజరాత్లోని రాజ్కోట్, డి. మహారాష్ట్రలోని పూణే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్. ప్రతి సంవత్సరం జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ. జూన్ 27, బి. జూన్ 28, సి. జూన్ 29, డి. జూన్ 30.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జూన్ 29. కరై వంటే ఏ రాష్ట్రానికి చెందినది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి హర్యానా, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. ఇటీవల వార్తల్లో కనిపించిన పావని నది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి కర్ణాటక, సి గుజరాత్, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహారాష్ట్ర. పోషన్ ట్రాకర్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 4వ బీమ్స్టెక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ 2025ను వర్చువల్గా ఏ దేశం నిర్వహించింది? ఏ థాయిలాండ్, బి బంగ్లాదేశ్, సి ఇండియా, డి మయన్మార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా. ఇటీవల వార్తల్లో కనిపించిన కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? ఏ టాంజానియా, బి ఆస్ట్రేలియా, సి రష్యా, డి కెన్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టాంజానియా. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి కర్ణాటక, సి ఉత్తరప్రదేశ్, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. జాతీయ మైనారిటీల కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ హోం మంత్రిత్వ శాఖ, బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. యుఏఈ దేశం గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏ 2 దేశాలకు అనుమతినిచ్చింది? ఏ ఇండియా మరియు బంగ్లాదేశ్, బి ఇండియా మరియు చైనా, సి చైనా మరియు పాకిస్తాన్, డి ఇండియా మరియు శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇండియా మరియు బంగ్లాదేశ్. మోడల్ గ్రామీణ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బృందావన్ గ్రామ యోజన పథకంను ప్రారంభించింది? ఏ రాజస్థాన్, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్,
డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన అరుదైన పెతియా దిబ్రూక్ గారెన్సిస్ అంటే ఏమిటి? ఏ అరుదైన కప్ప, బి అరుదైన పాము, సి అరుదైన సీతాకోకచిలుక, డి అరుదైన చేప. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అరుదైన చేప. నల్సారోవర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి హర్యానా, డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. అంతరించిపోతున్న అడవి పిల్లి అయిన కారాకల్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపించింది? ఏ పన్నా వన్యప్రాణుల అభయారణ్యం, బి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం, సి కూనో వన్యప్రాణుల అభయారణ్యం, డి పెంచ్ వన్యప్రాణుల అభయారణ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను నేషనల్ హెల్త్ అథారిటీ ఏ మిషన్ కింద అభివృద్ధి చేసింది? ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, బి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, సి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, డి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. సంచార్ మిత్ర పథకాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? ఏ తపాలా శాఖ, బి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, సి టెలికమ్యూనికేషన్స్ శాఖ, డి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్స్ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన బరాక్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అస్సాం, బి బీహార్, సి సిక్కిం, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. జరావా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ లక్షద్వీప్, బి అస్సాం, సి అండమాన్ నికోబార్ దీవులు, డి మిజోరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండమాన్ నికోబార్ దీవులు. నామ్దఫా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ సిక్కిం, బి అస్సాం, సి త్రిపుర, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి
అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన రిక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ ఇంధన మంత్రిత్వ శాఖ, బి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, సి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ, డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకాన్ని ఏ నోడల్ విభాగం అమలు చేసింది? ఏ బయోటెక్నాలజీ విభాగం, బి వాణిజ్య విభాగం, సి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, డి భారీ పరిశ్రమల విభాగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. ఆర్థిక మోసం ప్రమాద సూచికను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సి టెలికమ్యూనికేషన్ విభాగం యొక్క డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్, డి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్స్ విభాగం యొక్క డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ను ఏ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఏ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్, సి ఇండియా మెటీరియాలజిక్ డిపార్ట్మెంట్ మరియు ఐఐటి ఢిల్లీ, డి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ మరియు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్. జూన్ 2025 సంవత్సరానికి ఆర్థిక స్థిరత్వ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ నీతి ఆయోగ్, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, డి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సముద్ర సహకారాన్ని పెంచడానికి ఏ దేశాల సమూహం ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్ను ప్రారంభించింది? ఏ బ్రిక్స్ సమూహం, బి ఆసియన్ సమూహం, సి సార్క్ సమూహం, డి క్వాడ్ సమూహం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్వాడ్ సమూహం. భారతదేశం అంతటా రియల్ టైమ్ ఎమర్జెన్సీ హెచ్చరికలను జారీ చేయడానికి సాచెట్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్ స్టాప్ రైల్వే సేవలను అందించే యాప్ పేరేమిటి? ఏ రైల్ యాత్ర, బి రైల్ సేవ, సి రైల్ వన్, డి రైల్ కనెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైల్ వన్. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఏ కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు? ఏ కేంద్ర బడ్జెట్ 2023-24, బి కేంద్ర బడ్జెట్ 2022-23, సి కేంద్ర బడ్జెట్ 2024-25, డి కేంద్ర బడ్జెట్ 2021-22. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేంద్ర బడ్జెట్ 2024-25. మ్యూల్ బ్యాంక్ ఖాతాలతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సిబిఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ ఆపరేషన్ సైబర్ షీల్డ్, బి ఆపరేషన్ చక్ర 5, సి ఆపరేషన్ డిజిటల్ స్ట్రైక్, డి ఆపరేషన్ సేఫ్ నెట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆపరేషన్ చక్ర 5. 2025 సంవత్సరం మహిళల హాకీ ఇండియా మాస్టర్స్ కప్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఏ పంజాబ్, బి బీహార్, సి ఒడిషా, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా. కళాశాల మరియు విశ్వవిద్యాలయాల కోసం సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ పథకంను ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి హోం మంత్రిత్వ శాఖ, సి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, డి విద్యా మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విద్యా మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన మయోజెనిసిస్ అంటే ఏమిటి? ఏ కండరాల ఫైబర్స్ నిర్మాణం మరియు అభివృద్ధి, బి కొత్తగా కనుగొన్న చేప జాతులు, సి సాంప్రదాయ వైద్యం, డి నాడీ కణాల నిర్మాణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కండరాల ఫైబర్స్ నిర్మాణం మరియు అభివృద్ధి. జీఓఎల్ స్టాట్స్ మొబైల్ యాప్ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది? ఏ నీతి ఆయోగ్, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా, డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా. ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఏ ప్యారిస్, బి అబుదాబి, సి ఢిల్లీ, డి మాస్కో.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అబుదాబి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 అబుదాబిలో జరగనుంది. ఈ సదస్సు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. రాబోయే 10 సంవత్సరాల వరకు ప్రకృతి రక్షణ చర్యలను ఈ సదస్సులో చర్చిస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన చోళగంగా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి కేరళ, సి కర్ణాటక, డి ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. చోళగంగా సరస్సు తమిళనాడులో ఉంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం చోళగంగా సరస్సును అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసింది. ఈ సరస్సును పొన్నేరి సరస్సు అని కూడా పిలుస్తారు, అనగా బంగారు సరస్సు అని అర్థం. ఈ సరస్సును రాజేంద్ర చోళ వన్ నిర్మించాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ ఏ జాతిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఏ పక్షులు, బి క్షీరదాలు, సి పశువులు, డి సరీసృపాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పశువులు. లంపీ స్కిన్ డిసీజ్ ఎక్కువగా పశువులలో కనిపిస్తుంది. ఇటీవల మహారాష్ట్రలోని పూణే జిల్లాను లంపీ స్కిన్ ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ జిల్లాలో 906 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. అలాగే 15 పశువులు మరణించాయి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ ఎడిషన్ యొక్క థీమ్ ఏమిటి? ఏ వ్యవసాయంలో ఆవిష్కరణ, బి దేశాన్ని పోషించడం, సి మెరుగైన జీవితం కోసం ఆహార హక్కు, డి శ్రేయస్సు కోసం ప్రాసెసింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శ్రేయస్సు కోసం ప్రాసెసింగ్. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ ఎడిషన్ యొక్క థీమ్ వచ్చేసి శ్రేయస్సు కోసం ప్రాసెసింగ్. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ 4 రోజుల పాటు జరగనుంది. భారతదేశాన్ని ప్రపంచ ఆహార హబ్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ జూలై 22, బి జూలై 23, సి జూలై 24, డి జూలై 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జూలై 24. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జూలై 24వ తేదీన జరుపుకుంటారు. 1860 సంవత్సరంలో జూలై 24వ తేదీన సర్ జేమ్స్ విల్సన్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాడు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 24న ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ జూలై 14, బి జూలై 15, సి జూలై 16, డి జూలై 17. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జూలై 15. ప్రతి సంవత్సరం జూలై 15న ప్రపంచవ్యాప్తంగా యువ నైపుణ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 యువ నైపుణ్య దినోత్సవ థీమ్ వచ్చేసి యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ స్కిల్స్. ఐక్యరాజ్య సమితి యొక్క 2030
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుగుణంగా యువతలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఏ. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. బి. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సి. జలశక్తి మంత్రిత్వ శాఖ. డి. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల భారత రాష్ట్రపతి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా భారతదేశంలోని పట్టణాలలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని అంచనా వేయడానికి సర్వేను నిర్వహిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి వాటర్ టెక్నాలజీ పార్క్ అయిన ఆక్వాటెక్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ. అస్సాం. బి. ఒడిషా. సి. సిక్కిం. డి. కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఇటీవల అస్సాంలోని సోనాపూర్లో ఆక్వాటెక్ పార్క్ను ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే మొదటి వాటర్ టెక్నాలజీ పార్క్ కావడం విశేషం. ఈ పార్క్ను నాబార్డ్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మరియు సెల్కో ఫౌండేషన్ అనే సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్. బి. హర్యానా. సి. గుజరాత్. డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. గుజరాత్. కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రాన్ని గుజరాత్లోని తాపీ నది సమీపంలో నిర్మించారు. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం కావడం విశేషం. అణు విద్యుత్ కేంద్రం యొక్క సామర్థ్యం వచ్చేసి 1840 మెగావాట్లు. 3 కొత్త క్రిమినల్ చట్టాలను పూర్తిగా అమలు చేసిన భారతదేశంలోని మొట్టమొదటి నగరం ఏది? ఏ. ఢిల్లీ. బి. భోపాల్. సి. హైదరాబాద్. డి. చండీగఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. చండీగఢ్. 3 కొత్త చట్టాలను పూర్తిగా అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ నిలిచింది. 3 క్రిమినల్ చట్టాలు వచ్చేసి భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023. కింది వాటిలో మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది? ఏ. అస్సాం. బి. అరుణాచల్ ప్రదేశ్. సి. నాగాలాండ్. డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అస్సాం. మయన్మార్ మరియు భారతదేశం 1643 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు
మిజోరం రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దులు పంచుకుంటాయి. బాబు బుడాన్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. బాబు బుడాన్ కొండలు భారతదేశంలోని కర్ణాటకలో గల పశ్చిమ కనుమలలో ఉన్నాయి. బాబు బుడాన్ కొండలు ఇనుప ఖనిజ తవ్వకాలకు ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతంలోని నికోబార్ దీవులను అండమాన్ దీవుల నుంచి వేరు చేసే ఛానల్ పేరు ఏమిటి? ఏ. 9 డిగ్రీ ఛానల్, బి. 10 డిగ్రీ ఛానల్, సి. 11 డిగ్రీ ఛానల్, డి. 12 డిగ్రీ ఛానల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 డిగ్రీ ఛానల్. 10 డిగ్రీ ఛానల్ అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులను ఒకదాని నుంచి మరొక దానిని వేరు చేస్తుంది. ఈ 10 డిగ్రీ ఛానల్ ఉత్తరం నుంచి దక్షిణానికి 150 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే తూర్పు నుంచి పడమర వైపుకు దాదాపు 10 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది భూమధ్య రేఖకు 10 డిగ్రీల అక్షాంశ రేఖపై ఉంటుంది. అందుకే దీనిని 10 డిగ్రీ ఛానల్ అంటారు. భారతదేశంలో ఎక్కువగా కనిపించే అడవుల రకం ఏది? ఏ. సతతహరిత అడవులు, బి. పర్వత అడవులు, సి. ఎడారి వృక్ష సంపద, డి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ అడవులను ఋతుపవనాల అడవులు అని కూడా పిలుస్తారు. ఈ అడవులు 2 రకాలు. అందులో మొదటిది తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, రెండవది పొడి ఆకురాల్చే అడవులు. ఈ అడవులలో ఎక్కువగా టేకు, వెదురు, గంధపు చెట్లు ఉంటాయి. ఈ కింది నదులలో ఏ నది డెల్టాను ఏర్పరచదు? ఏ. గోదావరి, బి. మహానది, సి. నర్మదా నది, డి. కృష్ణా నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నర్మదా నది. భారతదేశంలో డెల్టాను ఏర్పరచని అతిపెద్ద నది నర్మదా నది. నర్మదా నది పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ద్వీపకల్ప భారతదేశంలో డెల్టాను ఏర్పరచని నదులు నర్మదా మరియు తాపీ నది మాత్రమే. ధూమపానం మరియు పొగాకు వాడకాన్ని నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ. అక్బర్, బి. షాజహాన్, సి. జహాంగీర్, డి. ఔరంగజేబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జహాంగీర్. క్రీస్తు శకం 1617 సంవత్సరంలో జహాంగీర్ ధూమపానం మరియు పొగాకు వాడకాన్ని నిషేధించాడు. జహాంగీర్ 1605 సంవత్సరం నుంచి 1627 సంవత్సరం వరకు మొఘలు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కింది పాలకులలో ఎవరు హనుమాన్ చిత్రంతో నాణేలను ముద్రించారు? ఏ. హరిహరిరాయ మరియు బుక్కరాయ, బి. శ్రీకృష్ణదేవరాయలు, సి. అచ్యుతరాయ, డి. తిరుమలరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
హరిహరరాయ మరియు బుక్కరాయ. క్రీస్తు శకం 1336 సంవత్సరంలో హరిహరరాయ మరియు బుక్కరాయ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరిద్దరూ సోదరులు. వీరి తండ్రి పేరు మీద సంగమ రాజవంశం అని పేరు పెట్టారు. హరిహరరాయ మరియు బుక్కరాయ పరిపాలనలో హనుమంతుడి చిత్రంతో నాణేలను ముద్రించారు. వీణ వాయించడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ. జహాంగీర్, బి. షాజహాన్, సి. బాబర్, డి. ఔరంగజేబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఔరంగజేబు. ఔరంగజేబు వీణ వాయించడంలో నైపుణ్యం చెందినవాడు. అయితే తన తరువాత కాలంలో కఠినమైన ఇస్లామిక్ విశ్వాసాల కారణంగా అతను తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. అతను నేర్చుకున్న సంగీత వాయిద్యాలను పాతిపెట్టాడు. ప్రతిహార రాజవంశ రాజు మహేంద్రపాల ఆస్థాన కవిగా ఎవరు నియమించబడ్డారు? ఏ. రాజశేఖర కవి, బి. బిల్హణుడు, సి. పంపా కవి, డి. తాళపాక అన్నమాచార్యులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజశేఖర కవి. రాజశేఖర కవి మహేంద్రపాలుడి వద్ద ఆస్థాన కవిగా పనిచేశాడు. రాజశేఖర కవి గొప్ప సంస్కృత కవి మరియు నాటకకర్త. రాజశేఖర కవి విద్యసాల భంజిక, బాలభారతం, కర్పూర మంజరి, బాలరామాయణం మరియు కావ్యమీమాంస వంటి రచనలు చేశారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో మత వ్యవహారాల విభాగానికి ఎవరు నాయకత్వం వహించారు? ఏ. వజీర్, బి. సుల్తాన్, సి. సదర్, డి. ముహతాసిబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సదర్. మతపరమైన వ్యవహారాల శాఖ మసీదులు, సమాధులు మరియు మదర్సాల నిర్మాణం కోసం గ్రాంట్లు మంజూరు చేయవచ్చు. ఈ మతపరమైన వ్యవహారాల శాఖకు అధిపతిగా సదర్ ఉంటాడు. సదర్ చీఫ్ కాజీగా మరియు న్యాయశాఖాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వహించేవాడు. మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్లో ఇటీవల మంకీ పజిల్ సీతాకోకచిలుక కనిపించింది? ఏ. బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, బి. సాత్పురా టైగర్ రిజర్వ్, సి. మాధవ్ టైగర్ రిజర్వ్, డి. పెంచ్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పెంచ్ టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్లో మంకీ పజిల్ సీతాకోకచిలుక కనిపించింది. మంకీ పజిల్ సీతాకోకచిలుక శాస్త్రీయ నామం వచ్చేసి రతిండా అమోర్. వీటిని బ్లూ సీతాకోకచిలుకలు అని కూడా పిలుస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల శ్రేయస్సును ప్రోత్సహించడానికి మహిళా ఆరోగ్య కక్ష్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించబడింది? ఏ. ముంబై, బి. ఢిల్లీ, సి. హైదరాబాద్, డి. చెన్నై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఢిల్లీ. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఢిల్లీలో మహిళా ఆరోగ్య కక్ష్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన హమ్ ఫిట్తో ఇండియా ఫిట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా శ్రేయస్సును ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో జిమ్ పరికరాలు మరియు
నర్సింగ్ తల్లుల కోసం పాలు ఇచ్చే ప్రైవేట్ గదిని ఏర్పాటు చేయనున్నారు. పోర్చుగీసు వారు భారతదేశంలో తమ మొదటి కోటను ఎక్కడ నిర్మించారు? ఏ. కొచ్చి, బి. గోవా, సి. ఢిల్లీ, డి. సూరత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కొచ్చి. పోర్చుగీసు వారు భారతదేశంలో తమ మొదటి కోటను 1503 సంవత్సరంలో కొచ్చిలో నిర్మించారు. పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్ వన్ పేరు మీద పోర్ట్ ఇమాన్యుయల్ కోటను నిర్మించారు. కింది వాటిలో ఏ సంవత్సరంలో గాంధీ ఇర్విన్ ఒప్పందంపై సంతకం చేశారు? ఏ. 1939, బి. 1929, సి. 1931, డి. 1942. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1931. గాంధీ ఇర్విన్ ఒప్పందంపై లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు 1931 మార్చి 5వ తేదీన మహాత్మా గాంధీ మరియు అప్పటి భారతదేశ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేశారు? ఏ. కోల్కతా, బి. లక్నో, సి. నాగ్పూర్, డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోల్కతా. 1906 ఆగస్టు 7వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ జెండాను కోల్కతాలో ఎగురవేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.